హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కావేరీ నది పుట్టిన ప్రాంతం. తల కావేరి అనే టెంపుల్ దగ్గర నుంచి కూర్గ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటిలన్నిటిని మనం చూస్తూ ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ, కాఫీ తోటలు కానీ, టీ తోటలు కానీ, ఇంకా రాజా సీట్ అని కొండ మీద ఉంటుంది. అది కూర్గ్ హిల్ స్టేషన్లో ఒక టాయ్ ట్రైన్, ఆ ట్రైన్లో మనం తిరగటం, అక్కడంతా పచ్చటి ప్రకృతిని చూసుకోవటం, హిల్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ కావేరీ నది పుట్టిన ప్రాంతం ఈ టెంపుల్ తల కావేరి. దాని చుట్టుపక్కల ఉన్న మంచి స్పాట్స్లో మనం చూడబోయేది రంగందిట్టు. అటు కూడా అంట రంగందిట్టు బర్డ్ శాంచురీ. ఇక్కడ జస్ట్ ఇది ఒక బర్డ్ శాంచురీ. ఇక్కడ ఏవో బర్డ్స్ ఉంటాయి, మనం వెళ్తే ఏవో కనిపిస్తాయి కదా అని మనం వెళ్తే అక్కడ చాలా రకాలు, ఒక ఇంచుమించు 50 జాతుల పక్షులు ఉన్నాయండి అక్కడ. చిన్న చిన్న పక్షులు, పెద్ద పెద్ద పక్షులు, పెద్ద పెద్ద గూడలున్న పక్షులు, ఇంకా రకరకాల పక్షులు అన్నమాట. చిన్న పక్షుల దగ్గర నుంచి 2 తోకల పక్షుల దగ్గర నుంచి, పిట్టల దగ్గర నుంచి రకరకాలైనటువంటి పెద్ద పెద్ద పక్షులు కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నట్టు అన్నీ ఒక పక్షిని చూస్తున్నా, కొన్ని అలా నిలబడి ఏదో ఆలోచిస్తున్నట్టు, అవన్నీ సమావేశం, ఒక మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. వాటినన్నిటిని చూస్తున్నప్పుడు ఇదొక పక్షి ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. మేము ఒక బోట్ మీద ఒక అతను తీసుకెళ్ళాము. జనవరి జూన్ మే రెండు బేబీస్, 2 బేబీస్. అదిగో అదేదో బొచ్చు పక్షిలే ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్సో టికెట్ అనమాట. ఇక్కడ బోట్లో తీసుకెళ్ళి లోపలికి వెళ్తే ఏదో జస్ట్ బోట్ రైడే కదా అనుకుంటే చుట్టూ క్రోకడైల్స్ కూడా ఉన్నాయి, ముసళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అతను మాకు చెప్పింది ఏంటంటే క్రోకడైల్ ఈజ్ ఎ వాచ్మెన్ ఆఫ్ దిస్ బర్డ్స్ అట. అంటే ఇవి బ్రీడింగ్ కోసం ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి మన టెంపరేచర్ హీట్ కోసం ఇక్కడికి వచ్చి అవన్నీ బ్రీడింగ్ కోసం ఇక్కడికి వస్తాయి. వాటి బేబీస్ని వాటిని అన్నీ ఎదిగేదాకా ఇక్కడ వెయిట్ చేసి అవి ఏ రకమైనటువంటి వాటికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి హామ్ జరగకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అవి ఎంచుకున్న ఏరియా అన్నమాట ఇది. అంటే క్రొకడైల్స్ ఏమో వాచ్మెన్ లాగా కింద వాటర్లో, పైన పక్షులు వాటర్లో వచ్చిన చెట్ల నుంచి ఆ పైన గూడు పెట్టుకుని అవి బ్రీడింగ్ చేసుకుంటాయి. అలా వాటి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అక్కడ ఒక చిన్న పక్షిరాజ్యం ఏర్పాటు చేసుకున్నాయి. అది చూసినప్పుడు 1 by 1 అలా లోపలికి వెళ్తుంటే ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత టోటల్ బర్డ్స్, అన్నీ ఆకాశంలో చూస్తే బర్డ్స్, కింద చూస్తే బర్డ్స్, ఎక్కడ చూసినా ఈ రూట్ ఇస్ అ బోల్డ్ పిక్చర్, బల్డ్ పిక్చర్, సేమ్ బల్డ్ ఇస్ యాక్చువల్లీ సార్ పేజ్నెస్ ఆఫ్ టాప్ లెవెల్. కిందేమో క్రోకడైల్స్, స్టోన్ కలర్స్లో కొన్ని బర్డ్స్, కొన్ని ఏమో నుంచుని ఆలోచిస్తున్నట్టు, థింక్ చేస్తున్నట్టు, పక్కన ముసళ్ళు,
అలా కొంత దూరం అతనికి ఎక్స్ట్రా మనీ ఇచ్చి ఇంకా మాకు ఇంకా ఎదరకు తీసుకెళ్ళు, ఇంకా మంచి చూపించంటే అతను ఇంకా డీప్లోకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. అది అసలు మన కళ్ళతోటి చూడటం అనేది కూడా ఎంతో ఆనందం. అది ఆ క్రొకడైల్స్ని అలా నేచర్లో లైవ్ చూడటం అనేది, ఈ బర్డ్స్ని అనేక రకాలుగా. ఓపెన్ ద చిక్ బేబీ, వైట్ బర్డ్ ఇస్ మీడియం ఇస్ రైట్. అవన్నీ స్టోన్స్ మీద ఉన్నాయి, ట్రీస్ మీద ఉన్నాయి, విత్ బేబీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని అలాగ పైన విహరిస్తున్నాయి. స్వేచ్ఛా విహంగం అంటాం కదా. అయ్యో నెస్ట్స్, బర్డ్ నెస్ట్స్ చక్కగా అవన్నీ కూడా ప్రకృతిలో అలా తిరుగుతుంటే మనకెంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా లైఫ్లో విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి, వెళ్ళి చూడండి. ఇదొక బ్యూటిఫుల్ పక్షి ప్రపంచం. మీరు ఎంతగానో మనం ఎన్నో స్ట్రెస్లో ఎన్నో మనం ఇక్కడ నలిగిపోయి ఉంటాం. వీటిలన్నిటిని విడిచిపెట్టి మనం ప్రశాంతంగా రిఫ్రెష్ అయిపోవాలి. అంతా మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలంటే ఇది ఒక బెస్ట్ స్పాట్ ఇన్ కర్ణాటక, కూర్గ్ దగ్గర రంగదిట్టు బర్డ్స్ శాంచురీ. నో స్టన్. వాటి సేఫ్టీ చూసుకున్నాను అనమాట. బట్ ఇంకోటి అక్కడ కొంచెం ఏదైనా డబ్బులు ఇచ్చి మీరు ఇంకా కొంచెం డీప్లోకి వెళ్తేనే టోటల్ ఆ ప్రపంచం అంతా చూసినట్టు ఉంటుంది. మన ఫీలింగ్ ఎంతగానో అక్కడ మారిపోతుంది. మనందరం తప్పకుండా రిఫ్రెష్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంటీరియర్ రైట్ అంటున్నాడు. The climate very nice. The climate is very good. Good. You are from here only, Ranganthikku only. Yes. 23 years service. Okay.